ఓవర్ ది ఎపిసోడ్ రాష్ట్రంలో ఉన్న వాళ్ళంతా కూడా, నీ దృష్టికి వచ్చినటువంటి వాళ్ళంతా కూడా సమానులుగానే ఒక ముఖ్యమంత్రిగా నువ్వు చేపట్టాల్సినటువంటి కార్యక్రమం లేదు. అది కాదు, మాకు ఇందుకోసమే ఓట్లు వేసినారు అని నేను అనుకుంటే మేము చేయలేదు. The people will decide ensuing forthcoming elections. దానికోసమే కాదు, ఇవాళ జరిగినటువంటి సంఘటన మనకి ఎవరిది అంబటి రాంబాబు, జోగి రమేష్ వాళ్ళ ఇళ్ల మీద జరిగినటువంటి సంఘటన చూస్తే చాలా దారుణాలు, అంత వికృష్టమైనటువంటి చర్య, దురదృష్టకరమైనటువంటి. ఇవాళ ఈ సమస్య మీద ఎస్పీని కలిసి ఎక్స్ప్లెయిన్ చేసి మాకు న్యాయం చేయండి అని అడగటం కోసం వెళ్ళే వాళ్ళకి కూడా ముందు ఫోన్ చేస్తే రమ్మనమని, ఎస్పీ రమ్మనమంటే దేవంటాం. వెళ్ళిన తర్వాత ఆయన మరి లేదు. సరే, ఈ మధ్యకాలంలో ఏం జరిగిందో అన్నటువంటిది మీరు ఊహించుకోగలరు, నేను ఊహించుకోగలను. ఒక ఎక్స్ హోమ్ మినిస్టర్, ఎక్స్ ఎంపీ, ఎక్స్ హోమ్ మినిస్టర్ చరితారెడ్డి, సుచరిత, తర్వాత వేణుగోపాల్ రెడ్డి గారు, వీళ్ళందరూ వెళ్ళి గేటు దగ్గర నిలబడ్డారు, చేతులు కట్టుకు నిలబడ్డారు ఆయన ఇంటర్వ్యూ కోసం. మీరు రమ్మనమంటే వచ్చిన తర్వాత ఇంటర్వ్యూ ఇవ్వాలి కదా. అలాంటి పరిస్థితి లేదు. చూసి సరే, the way of the SP, is the tendency of the SP. ఇదే ఈ విధంగా బిహేవ్ చేస్తుంది. ఇక అపోజిషన్ పార్టీస్ who will be the ultimate savior అంటే మీరు చర్యలతో, మీ చేష్టలతో పెట్టాలన్నటువంటి ఆలోచన తప్ప దీని మీద ఇంకో ఆలోచన మీకు ఏమైనా ఉందా? నిన్న దొరకలేదు, కానీ దొరుకుంటే అంబటి రాంబాబుని అపవాచ్య కదా. ఇలాంటి పరిస్థితులు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూసుకోవాలని ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి. దిస్ ఈజ్ నాట్ ది కరెక్ట్ వే. అలాగే జోగి రమేష్ చేసిన పొరపాటు కలీగ్ ఏదో ఈ విధమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయని చెప్పి సపోర్ట్గా ఉన్నారు. అయితే దాన్ని దృష్టిలో పెట్టుకుని జోగి రమేష్ తగలబెట్టాలి. మనం ఎక్కడున్నాం? మనుషులు మనం సభ్యమాన ప్రపంచంలో ఉన్నామా? ఎక్కడికి తీసుకెళ్తున్నాం మనం? సమాధానం ఈ రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకుని వెళ్తున్నాం? ఈ రాష్ట్రాన్ని మనం ఈ విధంగా తీసుకొని వెళ్తే విల్ బి ద కన్సిడర్ ఫర్ అవర్ డిమాండ్స్, డెవలప్మెంటల్ యాక్టివిటీస్. మీకు తెలుసు ఇవాళ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఎంత కుంటుపడ్డాయో మీకు తెలుసు. సరే, వాళ్ళు చెప్పొచ్చు మేము గొప్పగా చేస్తున్నాం. ఏం చేస్తున్నాం? ఈ విధమైనటువంటి అరాచకత్వాన్ని రచ్చగొడుతున్నారా? అంటే డైవర్షన్ పాలిటిక్స్.
ఉంటే అక్కడ కాదని అది డైవర్ట్ చేసేది. ఏమిటండి అంటే తిరుమల లడ్డూలో మొత్తం అందరూ చెప్పారు, మేము మొదటి నుంచి చెప్తున్నాం ఇది కాదు మీరు చెప్తున్నటువంటిది అసత్యాలు అని. అయినా మీరు ఏదో చెప్తారు, మీ వంతపాడినటువంటి పత్రికలు రాస్తున్నారు. అది కాదు కదా. ఇవాళ సిబిఐ సిట్ ఖచ్చితమైనటువంటి రిపోర్ట్ ఇచ్చింది. సిట్కి మించినటువంటి అథారిటేటివ్ ఇంకేట్ లేదు కదా, అథారిటేటివ్ ఇంకేట్ లేదు కదా. రిపోర్ట్ ఏర్పాటు చేసింది సుప్రీంకోర్టు ఏర్పాటు చేసేటువంటి సిట్. అది కూడా తప్పేనా? వాళ్ళు ఏదది ల్యాబ్స్ ఇచ్చినటువంటిది కరెక్ట్ అంటారా? ఎన్డీఆర్ సుప్రీంకోర్టు సిట్ అన్నటువంటిది, మన సిబిఐ సిట్ అన్నటువంటిది చాలా స్పష్టంగా ఆకాశగా ఇచ్చింది. ఇందులో ఎలాంటి జంతువుల కొవ్వు కానీ లేదా చేపలు కానీ లేదా ఇంకే విధమైనటువంటి కొవ్వు పదార్థాలు ఏమీ లేవని చెప్పిన తర్వాత ఇక దానికి ఇంత ప్రాంతం ఎందుకండి? బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రిగా రైట్ మేమేదో అనుకున్నాం, తప్పు మేము అంగీకరిస్తున్నాం కాబట్టి ఇక్కడి నుంచి దీన్ని మేము వదిలేస్తున్నాం. సహజంగా జరుగుతుందండి. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి గమనిస్తే అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా, ప్రభుత్వం లేదా అన్నటువంటి పరిస్థితి.